పాకిస్తాన్ కాల్పులు సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది? భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో భారత్ వైపున్న సరిహద్దులోని ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి బయటికి వెళ్లిపోతున్నారు. నియంత్రణ రేఖ దగ్గర జరుగుతున్న భారీ కాల్పుల నుంచి బయటపడేందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పహల్గాంలో పర్యాటకులపై దాడి అనంతరం సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనను చేపడుతోందని భారత్ చెబుతోంది. మే 7వ తేదీన బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ పై వైమానిక దాడులు జరిపినప్పటి నుంచి ఎల్ఓసి గుండా జరుగుతోన్న కాల్పుల్లో ఇప్పటి వరకు 16 మంది చనిపోగా 59 మంది గాయపడ్డట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, పిల్లలు, భారత ఆర్మీ జవాన్ లాన్స్ నాయక్ దినేష్ కుమార్ ఉన్నారు. పంజాబ్ లోని చాలా జిల్లాల్లో క్షిపణులు, డ్రోన్ల శకలాలను గుర్తించిన తర్వాత అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మే 7, 8 తేదీల్లో రాత్రిపూట పాకిస్తాన్ ప్రయోగించిన పలు డ్రోన్లను, క్షిపణి దాడులను భగ్నం చేసినట్లు భారత్ చెప్పింది. ఆ తర్వాత గురువారం లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసినట్లు భారత్ తెలిపింది. కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని పాకిస్తాన్ ధృవీకరించలేదు. ఎల్ఓసి సమీపంలోని జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, రజౌరీలలో భారీ ఫిరంగులను వాడుతున్నట్లు గురువారం విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురైషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. పూంచ్ లోని గురుద్వారాను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి జరిపిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. ఆ దాడిలో సిక్ వర్గానికి చెందిన 3 వ్యక్తులు చనిపోయినట్లు తెలిపారు. బుధ, గురువారాల్లో ఉత్తర, పశ్చిమ భారత్ లో ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడికి యత్నించిందని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్లాయ్, భుజ్లలో పాకిస్తాన్ డ్రోన్ దాడులను జరిపినట్లు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఈ దాడులను అడ్డుకున్నాం. పలు ప్రాంతాల్లో ఈ దాడుల శకలాలను గుర్తించాం. పాకిస్తాన్ దాడులు జరిపినట్లు ఇవి ధృవీకరిస్తున్నాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం రాత్రి 25 భారత డ్రోన్లను కూల్చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్ల వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పింది. భారత వైమానిక దాడుల తర్వాత కాల్పులు తీవ్రతరమైనట్లు స్థానికులు చెప్పినట్లు జమ్మూ కాశ్మీర్ లోని సురాన్కోట్ నుంచి దేవినా గుప్తా రిపోర్ట్ చేశారు. భారీ పేలుళ్లను నేను విన్నాను. 7 ఏడాది బిడ్డను తీసుకుని పరిగెత్తుకుని వచ్చాను. నాకు చాలా భయం వేసిందని స్థానికురాలు సోబియా చెప్పారు. తమ ఇంటి ఎదుట షెల్ పడటంతో ఇంటి నుంచి తాను, తన కుటుంబం బయటకు వచ్చినట్లు స్థానికులైన సఫ్రీన్ అఖ్తర్ చెప్పారు. ఆ సమయంలో కారు కనిపించలేదు. సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వచ్చింది. దారంతా కాల్పుల శబ్దం వినిపిస్తూనే ఉందని అన్నారు. గత 48 గంటలుగా పూంచ్ లోని పరిస్థితులు ప్రమాదకరంగా మారుతుండటంతో సురాన్కోట్ లోని తమ బంధువులను, స్నేహితులను ఆశ్రయాన్ని కోరుతున్నట్లు చాలా మంది చెప్పారు. ఇది సరిహద్దుకు కొద్ది దూరంలో ఉంటుంది. ఇక్కడ కాల్పుల ఘటనలు ఎక్కువగా జరగడం లేదు. మా ఇంట్లో 25 మంది వరకు ఉంటున్నారు. కొంతమంది నడుస్తూ ఇక్కడకు వచ్చారు. కొందరు తమ ఇళ్లకు తాళాలను కూడా వేసుకోలేకపోయారని సురాన్కోట్ కు చెందిన మొహమ్మద్ ఆలం మాలిక్ అన్నారు. అంతకు ముందు అంత విస్తృతంగా ప్రజల తరలింపు లేదు. 2016లో సరిహద్దు సమీపంలో నివసించే 27,000 మందికి పైగా బయటకి వెళ్లిపోయారు. కానీ ప్రస్తుత పరిస్థితులు సరిహద్దులో నివసించే వారికి ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ తెలిపారు. పంజాబ్ లోని పలు గ్రామాల్లో గురువారం రాకెట్ లాంటి వస్తువుల శకలాలను గుర్తించినట్లు పంజాబ్ తెలిపింది. కొన్ని శిథిలాలను గుర్తించానని, తన పొలం తగలబడిపోయిందని గుర్దాస్పూర్ లోని పంధేర్ గ్రామానికి చెందిన రజ్పాల్ సింగ్ అన్నారు. బుధవారం రాత్రి అమృత్సర్, భటిండా, గుర్దాస్పూర్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనుమానిత వస్తువులను గుర్తించారు. పాకిస్తాన్ నుంచి కాల్పులు జరుగుతున్నాయని తాము భావిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రిపూట భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఉదయం పూట పొలంలో క్షిపణి శకలాలను గుర్తించాం.
వీటి గురించి పోలీసులకు చెప్పామని అమృత్సర్ లోని జేతువాల్ గ్రామవాసి దిల్దార్ సింగ్ తెలిపారు. పొలాల్లో 6 నుంచి 7 అడుగుల రాకెట్ లాంటి వస్తువును చూసినట్లు మరో స్థానికుడు లవ్ప్రీత్ సింగ్ చెప్పారు. మోగా జిల్లాలోని ఓ గ్రామంలో ఒక పశువుల షెడ్డుపై ఇనుప వస్తువు పడిందని ప్రతినిధి సురీందర్ మన్ చెప్పారు. తల్వండిలోని భాంగిరియా గ్రామంలో ఇలాంటి ఒక ఇనుప వస్తువును గుర్తించారు. పరిపాలనా యంత్రాంగం వీటిపై విచారణ ప్రారంభించింది. ఈ వస్తువులపై స్థానిక అధికారులు మరింత సమాచారం ఇవ్వలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.